నారపరాజు నరసింగరావు గారు. చెప్పండి సార్. నరసింగరావు గారు, ఈరోజు చూస్తున్నాం కదా, తెలంగాణలో ఎమ్మెల్యేల 40 ఫిరాయింపు. ఈ 10 మంది 40 ఫిరాయించారు అనే నేపంతో ఆ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని ఒక దిక్కు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కూడా తెలంగాణ రాష్ట్రంలో కోడై కూస్తున్న వేళ. కానీ స్పీకర్ ఏదైతే మనం చూస్తున్నాం, ఇదే నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, ఎందుకంటే స్పీకర్ యాక్షన్ ఏ విధంగా తీసుకుంటారో చూడాలి, స్పీకర్దే తుది నిర్ణయం అని చెప్తే స్పీకర్ వారికి మెమోలు కూడా జారీ చేశారు. కానీ వారు మాత్రం స్పీకర్ని కలిసిన వేళ వారు లిఖితపూర్వకంగా రాశారు, మేము పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము సీఎంని కలిశాము, అప్పుడు మాకు జాతీయ జెండా మాత్రమే కప్పారు, మేము జాతీయ పౌరులం కాబట్టి జాతీయ జెండా మాత్రమే కప్పారు, దానికి మేము ఏ పార్టీ మారలేదు అని వాళ్ళు బదిలిచ్చారు. దానికి గాను ఈ 8 మందికి పార్టీ మారలేదు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి తన లేఖ కూడా రాయడం జరిగింది. మీ పార్టీ ఏం చెబుతుంది, ఎలా రియాక్షన్ అవుతుంది కావాలని కోరడం జరిగింది. ఎలా చూడొచ్చు, అసలు పార్టీ మారారా మారలేదా, ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు, స్వతంత్ర ఛానల్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. మనం ఒక 30 సంవత్సరాలకు 40 సంవత్సరాలకు పూర్వం, అంటే 83 మనం తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడుకోవాలంటే 83 ఎన్టీ రామారావు పార్టీ పెట్టినట్టు, తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి దగ్గర నుంచే మొదలు పెట్టుకుంటాం జనరల్గా, సహజంగా ఏదైనా ఏ విశ్లేషణ చేసినా. దాని తర్వాత కొంతకాలంలో ఎవరన్నా రాజకీయ పార్టీలో ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి మారేటప్పుడు వాళ్ళ యొక్క శాసనసభ్యత్వానికి లేదా పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి స్వచ్ఛందంగా స్పీకర్కి ఇచ్చి, పార్టీ అధ్యక్షుడికి ఇచ్చి, నేను మీ పార్టీలో కొనసాగలేను కాబట్టి మీ పార్టీ పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పేసేటువంటి అనూచారంగా వస్తున్నటువంటి సంప్రదాయం మనం గతంలో చూసాం. దురదృష్టవశాత్తు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకు ముందున్నటువంటి, ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటిది ఏమైందంటే దాన్ని కొంచెం సడలించారు. రకరకాల కారణాలు ఏమైనా కావచ్చు, ఆయన కొంచెం అందరికీ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఆ క్రమంలోనే ఇప్పుడే ఈరోజు మన ఈ 10 మంది చెప్పినట్టు మేము కప్పుకున్నవి జాతీయ జెండాలు కానీ కాంగ్రెస్ జెండాలు కాదన్నారు. మరి జాతీయ జెండాలు మనుషులకు, జీవంలో ఉన్నటువంటి మనుషులకు జాతీయ జెండాలు ఎక్కడ కప్పరు. అది రాజ్యాంగంలో కూడా అది జాతీయ జెండా అట్లా కప్పుకుంటే క్రికెట్ ఆడేటప్పుడు గ్రౌండ్ లో తప్ప మిగిలినప్పుడు ఎక్కడ కూడా జాతీయ జెండా అలా కప్పటు. అది కప్పితే అది ఆ జెండాకు సంబంధించినటువంటి నియమావళిలో అది ఒక ఉల్లంఘన కింద లెక్క. మనం ఇప్పుడు దీన్ని సుమోటోగా తీసుకుని కేసు కూడా పెట్టుకోవచ్చు. సరే, అది మళ్ళీ ఒక సబ్జెక్టు. అయితే ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చే వరకు 2014లో బీఆర్ఎస్ కావాల్సిన 68 మందో 67 మందో ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఈ విషయంలో మన కొత్త రాష్ట్రానికి, మనం రాష్ట్రాన్ని నిర్మాణం చేసుకోవాలి, మనం చాలా నిధులు, నీళ్లు, నియామకాలు ఇట్లా వచ్చాయని చెప్తున్నటువంటి చంద్రశేఖరరావు గారు ఒక మంచి సిస్టమ్ని ప్రజలకు, పార్టీలకు అందించాల్సినటువంటి వ్యక్తి. ఆయన ఏం చేశాడంటే, ఆయనే మొట్టమొదటి తప్పుడు అడుగులు వేశాడు. బలం ఉన్నప్పటికీ కూడా మొట్టమొదట ఎమ్మెల్యేలని, తెలుగుదేశం ఎమ్మెల్యేలని, తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలని విచ్చలవిడిగా చేర్చుకున్న తర్వాత 2018లో మన వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రజలు కూడా ఒక్కోసారి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు. స్వచ్ఛందంగా నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినటువంటి రాజగోపాల్ రెడ్డినేమో ఓడించారు మన మునుగోడులో. ఫిరాయింపుదారులు చేసినటువంటి వాళ్ళందరినీ 2018లో గెలిపించారు. తప్పు ప్రజలది కూడా కొంత ఉంది. సరే, అది మళ్ళీ అది ఇంకో పార్టీ. అయితే అదే సంస్కృతి మళ్ళీ 2018 తర్వాత కూడా కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఆయన ఏదైతే ఒక దుష్ట సంస్కృతి కంటిన్యూ చేశాడో ఈ రోజున ఆయన దానికే బలవుతున్నాడు. మనం ఇది చరిత్రలో మనం చాలా కాలంగా మనం చెప్తున్నటువంటిదే. ఇది మనం ఏం చేస్తే అది మనకు తిరిగి రిటర్న్ వస్తుంది అనేటువంటిది, రిటర్న్ గిఫ్ట్ అంటాం కదా, అది ఆయన వైపు రిటర్న్ గిఫ్ట్ వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు మాట్లాడుకున్నట్లయితే 2014లో వాళ్ళు పార్టీ ఫిరాయింపుల ద్వారా అనేక ఇబ్బందులు పడ్డారు. పాపం వాళ్ళ వాయిస్ అసెంబ్లీలో వాళ్ళ వాయిస్ లేకుండా అయిపోయింది. 2018లో కూడా గెలిచిన వాళ్ళలో చాలా మంది వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా మళ్ళీ అదే పద్ధతిలో కొనసాగడం అనేటువంటి రేవంత్ రెడ్డి కూడా చేయకుండా ఉండడం అయితే ఉండేది. వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసాం కాబట్టి వాళ్ళు చేసామంటే ఇదే సంస్కృతి, ఇదే సంప్రదాయం మనం భావితరాలు అక్కడ తీస్తున్నామా?
ఇంకా అలాంటప్పుడు వాళ్ళకు మనకు తేడా ఏముంది? ఏం లేదు కదా. ఏం లేనప్పుడు ఎవరైనా ఒకటే ప్రజలకు రెండు రకాలు అనేటువంటిది ప్రజలకు వస్తారు. ఇక మనం ఇప్పటికి వచ్చినట్లయితే ఇక ఈ రోజు ఇక్కడ వాళ్ళు కాదు. మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ దానం నాగేంద్రని తీసుకుందాం. దానం నాగేంద్ర ఒక పార్టీకి సంబంధించినటువంటి బి ఫారం తీసుకుని ఎన్నికల కమిషన్ కి సమర్పించిన తర్వాతనే ఆయన సికింద్రాబాద్ అభ్యర్థిగా పోటీ చేశాడు. కాబట్టి నాగేంద్ర అయితే నేను తప్పించుకుంటాను, నేను ఆ పార్టీలో చేరలేదు అని అనలేడు. దేనికంటే అన్ని రకాలైనటువంటి ఆధారాలు నాగేంద్రకి వ్యతిరేకంగా ఉన్నాయి. అట్లాగే మిగిలినటువంటి వాళ్ళకు కూడా అంటే వాళ్ళు అసలు ఏ పార్టీలో ఉన్నారు వాళ్ళైనా మాట్లాడొచ్చు. నైతికము అనైతికం అనేటువంటిది ప్రతి వ్యక్తికి ఉండేటువంటి మనస్సాక్షికి తెలుస్తుంది ఏ పార్టీలో ఉన్నారు అనేటువంటిది. ఈ సందర్భంలో ఆ నియోజకవర్గ ప్రజల్ని ఒక ఎన్నికల కమిషన్ కానీ లేదా సుప్రీంకోర్టు కానీ ఒక చిన్న సర్వే చేస్తే లేదా స్పీకర్ కార్యాలయం నుంచి కొంతమంది పంపిస్తే మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడంటే వాళ్ళే చెప్తారు. లేదా మొన్న ఎంపీ ఎలక్షన్లకు సంబంధించిన సమయంలో వీళ్ళు ఏ పార్టీ అభ్యర్థికి ఓటేయమని ప్రజలను అడిగారు, ఏ పార్టీతో డయాస్ షేర్ చేసుకున్నారు అనేటువంటిది వీడియో ఫుటింగ్లు పేపర్ కటింగ్లు మనం చూసినట్లయితే మనందరికీ తెలుస్తుంది. ఒకవేళ వెళ్ళాలనుకుంటే దాంట్లో ఏదైతే మనం పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి చట్టంలో మొత్తం 39 మంది గెలిచినట్టు దాంట్లో ఏదైతే 1/3 అట్లాంటిదో అంతమంది బయటకు వెళ్ళిపోయి మేము ధైర్యంగా మేము కాంగ్రెస్ విధానాలు నచ్చి మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. లేదా ఇంకా ఇంకా ధైర్యవంతులు మునుగోడు ఈటెల రాజేందర్ లేకపోతే మునుగోడు రాజగోపాల్ రెడ్డి లాగా అయితే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ ప్రజలకు వెళ్ళారు. అంతేగాని ఒక పార్టీకి సంబంధించినటువంటి దూరంగా ఉంటూ ఒక పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీ విధానాలకు ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ మేము కప్పుకున్నది జాతీయ జెండా అనేటువంటిది మాత్రం ఇది చెప్పడం బాలేదు. నిజంగా ధైర్యం ఉంటే వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళాలి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కూడా మంచి సంప్రదాయాన్ని నెలకొల్పుతాడని వాళ్ళకేదో మళ్ళీ మత్స్బూసి మారేడుకాయ చేసి ఏదో దొంగచాటు వాళ్ళకు లేనిపోని ఆశలు ఇవన్నీ కల్పించేసేసి స్పీకర్ తోని కాదనిపించి ఇదే చేస్తారనేటువంటిది అయితే నేను అనుకోను. ఆయన కొంచెమన్నా కనీసం విలువలు అనేటువంటి దానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నప్పుడు ఉండాలి. పోతే పోయి 11 మంది లేకపోయినా వీళ్ళు సభలో బలం ఉంది. మళ్ళీ ఒకవేళ సహజంగా ఈ మధ్య కాలంలో ఈ 15-20 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నట్టయితే బై ఎలక్షన్స్ వచ్చినా కూడా అధికారంలో రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళనే ఎక్కువగా గెలిపిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి మళ్ళీ గెలిపించుకునేటువంటి సత్తా ఉంది, ఆ ధైర్యం ఉంది. కాబట్టి ఇలాంటి వాటికి పాల్పడకుండా ఉంటూ మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. ఇక బీఆర్ఎస్ కి సంబంధించినంత వరకు మాట్లాడొచ్చండి.